రెండవ రాజు గ్రంథము 6వ అధ్యాయం 20 వచనం. 6వ అధ్యాయం రెండవ రాజు గ్రంథము 6వ అధ్యాయం 20 వచనం కాదు, సరే 24 వచనం. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసాను. అంటే బెన్హదదు అనే ఒక రాజు ఏం చేస్తున్నాడు? షోమ్రోన్ అంటే ఇశ్రాయేల్కి సంబంధించిన ఒక పట్టణాన్ని ఏం చేశాడైనా ముట్టడి చేసి ఉంటున్నాడు. అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల 8 రూపాయలకు, ఒక గాడిద తల అంట 8 రూపాయలకు అప్పుడు అమ్మారు. క్షామం ఇప్పుడు ఎక్కువ అదే సాయంకాల సమయంలో సోదరుడు నిలబడి సామాన్లు తెచ్చుకోవాలి, ఎన్నో సామాన్లు తెచ్చుకోవాలంటే ఇక పరిస్థితి. దాని తర్వాత పరిస్థితి అయిపోతే నో ప్రాబ్లం, అవ్వకపోతే ఏమవుతుంది? ఈ తలకాయ తింటమే, ఒక నోరు పీక తింటమే కదా. అటువంటి స్థితి రాకముందు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, పావురపు రెట్ట. రెట్ట అంటే తెలుసు కదమ్మా, రెట్ట 5 రూపాయలకు బడెను. అమ్మబడేది మామూలుగా చెప్పిన మాట కదా, అమ్మ బడెను. వారంత కఠినంగా ముట్టడి. ఈరోజు అదే ముట్టడి, ఆ ముట్టడి జరుగుతుందమ్మా. వైరస్ చేసే పని అదే, ఆ వైరస్ చేసే కట్టడి అదే గమనించండి. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజువైన నా ఏలినవాడా సహాయం చేయమని కేకలు వేయటం విని రాజు దగ్గరకు వచ్చి కేకలు అడుగుతున్నా, అయ్యా సహాయం చేయాలని. యెహోవా నీకు సహాయం చేయనది, యెహోవా చేయాలి, నేనేం చేస్తానమ్మా? ఇంకా అదే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇద్దరిని కూడా ఈయన కూడా ఇద్దరిని దగ్గర ఏమి లేదని రాజు చేతులు తీసుకుగా చూస్తున్నాం అక్కడ. నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేయదును, కలంలో నుండి అయినను ద్రాక్ష కానుకలో నుండి అయినను దేనినైనా ఇచ్చి సహాయం చేయ వల్లపడదని చెప్పి నీ విచారములకు కారణమేమని అడగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారముకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుము అని చెప్పి. నేటి ఆహారానికి నీ బిడ్డను మాకి తిందాం, రేపు మళ్ళీ నీ బిడ్డను తిందాం. ఏంటమ్మా ఇది బైబిల్ వాక్యం, నా వాక్యం. ఇవాళ ఈరోజు ఆకలి అవుతుంది, ఏం లేదు కాబట్టి నీ బిడ్డను నాకి మనం తిందాం, రేపటి రోజున అంటే ఏమైంది అక్కడ? నేను దాన్ని చూసి నేను నేటి ఆహారం మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మర్నాడు నేను దాన్ని చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని, కానీ అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పాను. చూడండి ఎంత భయంకరమైన స్థితి. దేవుని నామమున వందనాలు. మరి అటువంటి స్థితి అనేది జరిగినా జరగకపోయినా జరిగింది. ఇప్పుడు దీనివల్ల జరగవచ్చు, జరగపోవచ్చు. దట్ ఈస్ నాట్ క్రైటీరియా. అంత జరగదులే, మాకు ఉన్నాయి గిడ్డంగులు ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి మనం అనుకోవద్దు సహోదరుడా. తినలేని పరిస్థితి వస్తుంది, గమనించి భయంకర స్థితి వస్తుంది. పాములు తిన్నారు, కప్పలు తిన్నారు, మనుషులు తిన్నాక ఏమైందమ్మా? తింటారు, తప్పకుండా తింటారు. రేపటి రోజున భయంకరమైన స్థితి రాబోతుంది. తింటున్నట్టు అర్థం ఏంటంటే అంత క్షామం వచ్చే సమయం ఇది. ఎందుకు వస్తున్నది అది గమనించట్లేదు మనం. మన యొక్క జీవితాలు ఆ విధంగా లేవు, దేవుని తగ్గట్టుగా లేవు. మహిమా శరీరం గురించి ఆలోచన తెలుసుకుంటున్నాం. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడించున్నాడు. నీకు భర్త ఉన్నాడు, నీకు తండ్రి ఉన్నాడు, నీకు భర్త ఉన్నాడు, తల్లి ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. అవునా కదమ్మా? నీకు ఇచ్చింది ఏంటమ్మా? నీకు ఇచ్చినవాడు నీ భర్త. ఒక భర్త నీకు దేవుడు ఇచ్చాడు, భార్య నీకు దేవుడు అనుగ్రహించాడు. ఇచ్చాడంటే ఏం చేయాలమ్మా? ఇచ్చాడంటే ఏంటి? ఇచ్చాడంటే కూర్చోబెట్టుకొని అక్కడ ఉంచుకోవడానికి కాదు కదా. ఐ టాక్ టు హిమ్ కదా. ఏంటమ్మా? ఆయనతో నేను మాట్లాడుతూ ఉంటా. తర్వాత భర్త భార్యతో మాట్లాడితే ఎందుకు ఇచ్చాడు కాబట్టి. ఏమి ఇచ్చాడు? దేవుడు భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. మరి ఈరోజు మహిమా శరీరం ఇచ్చినప్పుడు మహిమా శరీరంతో ఏ విధంగా మాట్లాడుతున్నావు? అక్కడెక్కడో ఉంది, అక్కడెక్కడో ఉన్నది నీ శరీరం అమ్మా. డోంట్ యూ స్పీక్ టు యువర్ నీ బాడీతో నువ్వు మాట్లాడుకోవట్లేదా? నీ బాడీ మాట నీవు వినట్లేదా? సరే బాడీ మాట వినవలే కానీ నీ నీ మాట బాడీ ఉంది, కానీ బాడీ మాట అయితే
తప్పకుండా వింటూ ఉంటాం, అవునా కదా. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని ఆ బాడీ ఏం చేస్తూ ఉంటుంది, మనల్ని మనం ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈజ్ నాట్ మనం ప్రేరేపించట్లేదా, బాడీ ఇవ్వబడింది. ఈరోజు మహిమా శరీరము లేదంటావా, అందానికి వీలు. ఎందుకంటే ప్రభు చెప్పిన మాటల్లో ధనవంతుడు ఆ విధంగా క్లియర్గా ఆయన లాజర్ని చూడగలిగాడు. చనిపోయిన తర్వాత ఆ శరీరం అనేది ఆ విధంగా కొనిపోబడిన తర్వాత కూడా ఆ శరీరాన్ని కూడా గుర్తుపట్టేంతగా, అంటే అదే శరీరం అనేది అక్కడ ఉన్నట్లుగా ఆయన చూడగలిగాడు. దట్ ఈస్ వాట్ మహిమా శరీరం. ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్నది, కొత్త నిబంధన ఉన్నది. ఎవరికైనా ఒక కన్నీటి ద్వారానే ఆ మహిమా శరీరాన్ని గుర్తించగలిగారు. దావీదు గుర్తించాడు బాగా దాని విషయంలో. దావీదు భక్తుడు బాగా గుర్తించాడు. ఆయన మహిమా శరీరాన్ని గుర్తించగలడు కనుకనే ఆయన కన్నీటి ద్వారా తనలో ఉన్న రెండవ శరీరాన్ని, ఆ మహిమా శరీరాన్ని గుర్తించగలిగి ఆయన విధంగా మాట్లాడుకోగలిగాడు. మహిమా శరీరం యొక్క ఆశలు కూడా ఆయన తీర్చగలిగాడు. ఈరోజు మన జీవితంలో ఎందుకు మనం తీర్చలేకపోతున్నాం? మహిమా శరీరం నుంచి ఆలోచన లేకుండా పోతుంది. దేవుడు మనకి ఒక శరీరాన్ని దయచేసి ఉంటున్నాడు, నిర్మించి ఉంటున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని ఆయన ఎరిగిన దేవుడు ఉంటున్నాడు. మన ఎముకలను ఆయన లెక్క పెట్టి ఉంటున్నాడు. ఈరోజు అంతగా ఆయన అంత కన్సర్న్ మన మీద ఆయన కలిగి ఉన్నప్పుడు మనం ఆయన్ని ఒక లెక్క వీఆర్ నాట్ ఈవెన్ థింకింగ్ ఆఫ్ హిమ్. నువ్వు లేచుట నాకు తెలుసు, నువ్వు లేచుట నాకు తెలుసు, నువ్వు కూర్చోవడం నాకు తెలుసు అని ప్రభు అంత స్పష్టంగా ఆయన అంతా చెప్తున్నప్పుడు ఆ ప్రేమను గుర్తించకుండా మన ఇష్టం వచ్చిన జీవించడం అనేది అది నిజమైన జీవితం కాదమ్మా. వీ హ్యావ్ టు హ్యావ్ ద లైఫ్. ఒక జీవాన్ని మనం కలిగి ఉండాలి. జీవం అంటే ఏంటమ్మా? జీవం అంటే ఏంటి? దేవుని ఐక్యత అంటే అర్థం ఏంటి? జస్ట్ కలిపి ఉంటాయి. ఇదేనా జీవం? వాట్ ఆర్ ద లివింగ్ థింగ్స్? సారీ, ఏంటమ్మా జీవం అంటే ఏంటి? కదిలేది. ఎగ్జాక్ట్. జీవం అంటే కదిలేది, ఎదిగేది. నాకు ఉనికి ఉన్నదా మొత్తగా జీవం ఉందంటే అర్థం లేదు. దేవుడు మనకి ఇచ్చింది ఆ మాటే, అదే ఇచ్చాడమ్మా. ఆత్మలో జీవాన్ని అనుగ్రహించాడు, ఆత్మను జీవాన్ని గ్రహించాడు. దాన్ని మహిమా శరీరంగా మనం గుర్తించి ఆ మహిమా శరీరము ఏ విధంగా ఎదుగుతున్నది, ఆ ఎదుగుదల దాని యొక్క చలనము, అది మూమెంట్ ఇస్తుందా గుర్తించగలుగుతున్నావా? అయితే జీవం ఉన్నట్టు. లేకపోతే ఈ జీవం ఉండదమ్మా. మనం అనుకున్న జీవితాన్ని మనం జీవించి సహోదరుడు పరలోకం పోలేము. ఆయన అనుకున్నట్లుగా ఆయన నా కాళ్ళు చేతులు ఇచ్చాడు. కాళ్ళు చేతులు ఎందుకు ఇచ్చాడు? కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? ఒక తల్లి గర్భంలో పిల్లవానికి అంటది, పిల్లల్ని కంటది. కన్న తర్వాత ఏం చేస్తుంది? కుమారుడు నడిచేటట్లుగా చేస్తుంది. అవును కదమ్మా. పడేయదు. వాడు ఎట్లా నడుస్తున్నాడు చేపట్టి నడిపిస్తుంది. ఏ విధంగా నడుచుకోవాలి, నడవటం అనేది అది నేర్పిస్తుంది. అవునా కదా? ఈరోజు సహోదరుడా, మనం కూడా ఈరోజు మనం ఎట్లా నడుస్తున్నాం? ప్రభు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని నడిచేవానిగా మనం నేర్పిస్తున్నాడు. ఆయన నడిపినట్టంటే ఆయన చిత్తానుసారంగా మనం నడుస్తున్నావా లేదా, అది ఇంపార్టెంట్. ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలని మనల్ని ఆయన కని ఉంటున్నాడు. అంత కన్సర్న్ ఎందుకు చూపిస్తున్నాడు మన ఎదురంటే ఆ విధంగా మనం ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలని. ఈ శరీరాన్ని మనం ఏం చేయాలి? అయ్యా నేను అనుకున్నాం ఏంటమ్మా, ఎలా మనం సమర్పించాలి? సజీవ యాగంగా, పరిశుద్ధమును కదా, సజీవ యాగంగా
ఆయనకు సమర్పించుకున్న దేవుని వాత్సల్యం బట్టి బతిమాలుకుంటున్నాను. శరీరం ఇచ్చింది అందుకోసం. ఈరోజు నీకు ఇచ్చిన కాలు ఎందుకు ఇచ్చాడు సహోదరుడా? ఆయనతో నడవాలని, ఆయనకి ఇష్టమైన నడకలు నడవాలని. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి చక్కటి జీవితాన్ని దయచేస్తున్నాడు. మరి ఏ విధంగా మనం జీవిస్తున్నాం ప్రశ్నించుకోవాల్సిన వారం ఇచ్చినాం. ఆయన మందలో మనం నడవాలని దేవుడు చిత్తమైంటుంది ఏదమ్మా. అందుకే దేవుడు మనతో మాట్లాడిన మాట కాపరి. ఆయన ఎవరమ్మా? ఆయన ఎవరు? ప్రధాన కాపరి, గొప్ప కాపరి, అంతే కదా. ఆయన ఇక్కడ ఈ లోకంలో ఒక కాపరత్వం ఉండాలి. అప్పుడే ప్రధాన కాపరత్వం ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. కాపరత్వమే లేకపోతే ప్రధాన కాపరత్వం తెలియదు. కాపరత్వం తెలియకపోతే ప్రధాన కాపరత్వం తెలియదు. కాపరత్వంలో పర్ఫెక్ట్గా మనం నడుచుకోగలిగితే ప్రధాన కాపరత్వంలోకి మనం పోగలుగుతాం. ప్రధాన కాపరిని మనం చూడగలుగుతాం. ఈ కాపరత్వంలో మనం మన ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటుంటే, ఇష్టమైతే నడుచుకుంటుంటే, ఇష్టం వచ్చినప్పుడు నడుచుకుంటుంటే, ఇష్టం వచ్చినట్లుగా నడుచుకుంటే ఎంత భయంకరం ఆలోచించండి. చాలా డేర్ చేస్తున్నామా, చాలా ఎందుకు ఇంత మనము ఇన్ని సమస్య, ఇన్ని సిచ్యుయేషన్స్ మన ఎదురుగా కనబడుతున్నప్పటికీ కూడా ఇంకా భ్రష్టకరమైన జీవితము జీవిస్తూ దేవుని మనము అవమానపరుస్తున్నాం. మన తండ్రిని. క్షామం రాబోతుంది, దేవుని వాక్యం వచ్చిన క్షామాన్ని చూసుకున్నాం. పరిస్థితులు కూడా అట్లనే కనబడుతున్నాయి, భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఉండొచ్చు కానీ మన దగ్గర రాలేని పరిస్థితి. ఎక్కడో ఉంటాయి కానీ మన దగ్గర రాలేవు. కట్టడి చుట్టూ ఆ విధంగా శత్రువు కట్టడి వేసేసాడు. బయట నుంచి లోపలికి ఏం రావు. లోపల ఎంతకాలం తింటారు? లాస్ట్ గాడిద తల, పావురూపు రెట్ట రొట్టె కాదమ్మా, రెట్ట కదా. చిన్న పిల్లల్ని ఇవాళ మా పిల్లల్ని తింటే రేపు నువ్వు మా పిల్ల, ఈ తినడం అనేది ఒక తినలేక బతకలేమని అంత ఒక భయంకర స్థితి తప్పకుండా వస్తుందమ్మా. రాదు అనుకుందాం, వీల్లేదు. దేన్ని నమ్మొద్దు, ఎవరిని వదిలిపెట్టట్లే. ప్రిన్స్ చార్లెస్ అంట, ఎవరమ్మా, ఇంగ్లాండ్ రాజు, ఆయన్ని వదిలిపెట్టలేదు. వాళ్ళు మనకంటే శారీరక దారుఢ్యం లేని వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ లేదా? వాళ్ళు తీసుకునే ఆహారం ఎంత భయంకరంగా ఉంటుంది మీరే ఆలోచించండి. బయటికి రారు. స్విమ్మింగ్ పూల్లో కూడా ఒలింపిక్ అయిన ఎవరమ్మా, ఒలింపిక్ మెడల్ వచ్చిన ఒక ఛాంపియన్ బాడీ చూస్తే ఎట్లా ఉన్నదండి? పర్ఫెక్ట్ బాడీ ఆయనకు వచ్చింది. ఈరోజు నీకు నాకు రాలేదంటే గొప్పతనం కాదు. వచ్చినా దేవుని స్తోత్రం, రాకపోయినా దేవుని స్తోత్రం. వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్. దాని గురించి నేను బాధపడలేదు. నీ మహిమా శరీరం జాగ్రత్త. నీ మహిమా శరీరాన్ని జాగ్రత్తగా నువ్వు చూసుకోకపోతే ప్రభు మనల్ని తన పరలోక రాజ్యంలో తనతో పాటు ఉంచుకోలేడు. ఏ విధంగా మనం జీవిస్తున్నాం మరి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. ప్రతి దాంట్లో కూడా మనం దేవుని కనపరచుకోవాలని దేవుని చిత్తం అవుతున్నది. దేవుని పరిశుద్ధ వందనాలు. సహోదరుడు దాని